అందరికి నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు గొడ్డళ్ళు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజా ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ కమింగ్ ఎలక్షన్స్ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే మేము అందులో భాగంగానే ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషను ప్రతి ఇంపార్టెంట్ ఏరియాలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంజీవ్ నగర్ కాలనీ కానీ ఆంధ్ర కాలనీ కానీ సుమారు ఒక 7 సస్పెక్ట్లు ఉన్నారు, అంటే దొంగతనం చేసేటువంటి వాళ్ళు. అలాగే 4 ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 5 రౌడీ షీటర్లు ఇళ్లలో ఉన్నారు. మిగతా సస్పెక్ట్స్ కొంతమంది బయట పనులకు పోయినారు. ఇందులో భాగంగా వాళ్ళని కూడా సెర్చ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ ద్వారా మీరు ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. ఏదున్నా కానీ పోలీసు వారికి 112కి ఫోన్ చేసి లేదా మీరు 100కి చేసినా సరే వెంటనే కాల్ వస్తుంది మాకు. లేదు మీకు టౌన్ సిఐ గారికి వెంటనే తెలియజేయండి కానీ. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వారా మేము చెప్పేది, ఈ మధ్య చూస్తే యాక్సిడెంట్స్ భయంకరంగా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ 2 వీలర్స్లో కూడా ఎక్కువ టౌన్స్లో కానీ టౌన్ నుంచి పక్కనున్న విలేజ్లో బయలుదేరతారు, టౌన్కి వస్తారు. డైలీ వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు. సో విలేజ్లో బయలుదేరేటువంటి ప్రతి ఒక్కరు కానీ టౌన్లో తిరిగేటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా 2 వీలర్ డ్రైవ్ చేయొద్దని విన్నవిస్తున్నాం. ఇక నుంచి కనుక ఎవరైనా సరే 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ఆ వెహికల్ సీజ్ చేస్తాము, వెహికల్ కోర్టుకు పెడతాము. దయచేసి ఎవరు కూడా అవకాశం ఇవ్వద్దు. మీరు గమనిస్తే చూడండి, బెంగళూరు కానీ ఏమైనా అట్లా హైదరాబాద్ సిటీ లాంటి వాటిల్లో మ్యాక్సిమం 2 వీలర్స్ అందరూ కూడా పెడతా ఉన్నారు హెల్మెట్స్. ఆ అవేర్నెస్ రావాలి మనకి. హెల్మెట్ ఉంది అంటే మన ప్రాణం మనం కాపాడుకున్నట్టే లెక్క. యాక్సిడెంట్ అయినా ఏమీ కాదు, హెల్మెట్ మీదుగా లారీ పోయినా ఏమీ కాదు, రోడ్డు మీద ఎగిరిపడ్డా ఏమీ కాదు, తల అంత గ్యారంటీ ఉంటుంది. కాబట్టి హెల్మెట్ వాడండి అని గవర్నమెంట్ సైడ్ నుంచే కాదు, కోర్టుల సైడ్ నుంచి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. బట్ ఎవరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది చెప్పేది ఏంటంటే 2 వీలర్ బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి అనే విధంగా మేము ప్రచారం చేస్తున్నాము. దానిలో భాగంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, కేసులు రాస్తున్నాము, సీజ్ చేస్తున్నాము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా. ఇది మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ సార్. నర్సరాపేట రూరల్ పరిధిలో బైక్ రేసర్లు రాత్రి చేసినట్టు దానిపై అది నేను కూడా చూసామండి, సోషల్ మీడియాలో వచ్చింది. అది నర్సరాపేటకు సంబంధించిన పిల్లలే ఉన్నారు. యాక్చువల్గా అది జరిగిన తర్వాత వెంటనే మా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వెంటనే వెళ్ళి హడావుడి చేశారు, కానీ బై ద టైం అందరూ వెళ్ళిపోయారు. బట్ వాళ్ళందరినీ కూడా పికప్ చేస్తున్నాం ఈరోజు. మొత్తాన్ని పిల్లలందరినీ పికప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. మరొక థ్యాంక్ యూ. రైట్. డ్యూటీ